ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మీరు చూడొచ్చు. ఈ 4 మిక్సీ జార్లు కూడా సేమ్ ప్రాబ్లం, అంటే బేస్ ఇరిగిపోవటం, లేకపోతే ఆ చెక్ నట్ దగ్గర థ్రెడ్డింగ్ పోవటం, ఇలాంటి సమస్యలతోనూ ఉన్నాయన్నమాట. సో ఇవి మనం ఎలా రిపేర్ చేయాలి అనేది చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. మీకు ఈ 4 జార్ల కోసము నేనైతే కొత్తగా ఇలాంటి బేస్లు అయితే తీసుకొచ్చాను. ఇది చూడండి, ఏ యాంగిల్లో ఇది ఇరిగింది. సో అలా రకరకాలుగా అయితే ఇరిగిపోతుంటాయి. సో దానికోసం మనం ఊరికే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి మిక్సీ జార్ మీద కూడా వాళ్ళ పేర్లు, అంటే పేర్లు అడుగును, మనకు నచ్చిన పేర్లతో రాసుకుంటాను అనమాట గుర్తు కోసం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. సో ఈ 4 జార్లు కూడా సేమ్ బేస్కి సంబంధించిన ప్రాబ్లంతో అయితే ఉన్నాయి. ఇది మీరు చూడొచ్చు, ఇది బేస్ ప్రాబ్లం కాదు. సో ఇది కప్లర్ ఇష్యూ ఉండేది. తర్వాత సాఫ్ట్ బ్లేడ్ దగ్గర కొంచెం ప్రాబ్లం చేశాను. మార్కెట్కి వెళ్తే మనకి ఇలాంటివి దొరుకుతాయి రకరకాల రంగులతో. ఒక బిల్లు ఒకటి ఇచ్చాడు, ఏదో ఎంబీబీఎస్లో ఉంది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సరే, ఈ బేస్లో అయితే మనకి కలర్లో కనిపిస్తాయి, రకరకాల కలర్స్లో అయితే ఉంటాయి. దీనికి అన్నీ కొత్తగానే వస్తాయి. చెక్ నట్టు, బుస్సు, తర్వాత కింద వాచరు, గ్యాస్కెట్, మొత్తం టోటల్ కొత్తగా వస్తాయి అన్నమాట. సో ఏది కూడా మనం పాతది ఉంచాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పీకేయచ్చు అన్నీ. ఇవన్నీ పాతవి, ఇవి మనకు అనవసరం. ఇంకా కొత్త బేస్తో పాటు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది మీరు గమనించినట్లయితే కింది నుంచి ఇది డ్యామేజ్ అయింది. ఇది మనకు కనిపించదు సరిగ్గా, కాకపోతే ఇది డ్యామేజ్ అయింది. మళ్ళీ మిక్సీ మీదకి ఎక్కిన తర్వాత వాటర్ కారుతూ ఉంటుంది, తీసేయాలి అది కూడా. ఇది సబ్మర్సిబుల్ సాఫ్ట్, ఇది మిక్సీ బుస్సుల కోసం. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఇచ్చాడు. బుస్కి కరెక్ట్గా సెట్ అవుద్ది, కరెక్ట్గా ఇలా సెట్ అవుద్ది. మనం దాని మీద స్విచ్తో కొట్టినట్లయితే ఈజీగా బయటకు వచ్చేయడానికి ఈ సాఫ్ట్ ఉపయోగపడుద్ది. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనకు చెప్పాల్సింది ఏంటంటే ఈ బేస్ని మనం ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. మనకి కస్టమర్ ఇచ్చినవి వాటిలో కొన్ని అయితే ప్రాబ్లమ్స్ లేనివి ఇలా అయిపోయాయి క్లియర్గా. ప్రాబ్లమ్స్ ఏంట్రా అంటే, ఈ బేసిక్ ప్రాబ్లం అయితే మాత్రం మనం ఏం చేసేది లేదు, కొత్తవి అయితే తీసుకుని వచ్చి పెట్టాలి. ఇది మీరు చూడొచ్చు, ఇది పింక్ కలర్లో ఉంది. ఇక్కడ బేస్ అనేది పైన చెక్ నట్ దగ్గర, ఇది చెక్ నట్ ఉంది కదా, ఇక్కడ బిగించుకునే థ్రెడ్స్ ఖరాబ్ అయినాయి అన్నమాట. ఇది ప్రాబ్లం వల్ల మనకి చెక్ నట్టు టైట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి పింక్ కనిపించింది కదా, మనము ఏం చేయాలి, ఇలా పింకే అదే ప్లేస్లో మనం పింక్ వేసామనుకో, పింక్ కలరు, కస్టమర్ అనుకుంటాడు డబ్బులు తీసుకున్నాడు, వేసాడా వేయలేదా కొత్తది అనుకుంటాడు. సో ఆ కలర్కి బదులుగా వేరే కలర్, అంటే ఇలాంటి కలర్, వేరే ఏదైనా కలర్ లాంటిది వేస్తే కొంచెం సాటిస్ఫై అవుతాడు, కొత్తదే వేసిండులే అని చెప్పేసి. సో అది మనమైతే కొత్తవే వేస్తాం, కానీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, అందుకని ఇలాంటి పైన చెక్కినట్లు వాచరు మొత్తం టోటల్ తీసేసి ఇవన్నీ గిన్నె లోపల వస్తాయి అన్నమాట. ఈ వైట్ది కూడా గిన్నె లోపలే వస్తుంది. సో ఇది ఒక గిన్నె టోటల్గా అవన్నీ తీసేస్తే, బేస్ ఇరిగిపోయిన బేస్లన్నీ తీసేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది కింద భాగం. చూసారు కదా. ఇప్పుడు ఈ బేస్ అనేది కింద నుంచి ఎక్కించి వాచర్లు వేసి టైట్ చేయాలి. ఫైనల్గా అయితే నేను టైట్ చేసాను, ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో కెమెరాతో చూపించలేకపోయాను. సో దీనికి మనకి ఆ చెక్ నట్కి సంబంధించి స్పానర్ అయితే ఇదనమాట. ఈ స్పానర్ మీరు నార్మల్గా కూడా బిగించుకోవచ్చు, బాక్స్ స్పానర్లతో ఇలాంటితో బిగించుకోవచ్చు. నేను అస్తమానం చేస్తుంటాను కనుక అటువంటిది ఉండాలి. సో ఇది సైజు, దాని కరెక్ట్ సైజ్ అనమాట. చూసారా, ఒక్కోసారి టైట్గా ఉండకపోయినప్పుడు డబుల్ వాషర్స్ వేసేయండి, ఫుల్ టైట్ అవుతుంది. అంటే బ్లేడు లోపల ఉన్న సాఫ్ట్ మొత్తం పాతవే ఉంటాయి, వాళ్ళవేని. బేస్ ఒకటే ఇరిగిపోయింది కనుక ఒక బేస్ ఒకటే మారుస్తాం. ఈ కప్లర్ చూడండి, దాంతోపాటు వచ్చిన కప్లర్, ఇది చీప్ క్వాలిటీ అండి. ఇది ఊరికే పోతుంటుంది, కొట్టుకుపోతుంటుంది ఊరికే. దీని ప్లేస్లో ఇంకోటి వేరే టైప్ వస్తుంది, లోపల చెక్ నట్తో ఉండి ఒక కప్లర్ వస్తుంది. ఇది ఇందు లోపల ఉన్నాయి, మీకు ఇది కూడా తేడా చూపిస్తా. చూసారా, లోపల చెక్ నట్టు ఉండి క్వాలిటీతో ఉంటుంది అనమాట. ఇదిగో ఇది వేస్ట్, ఇది ఊరికే పోతుంది. ఇదేంటంటే కొంచెం స్టాండర్డ్, దాని మీదకి టిక్కు కూడా గట్టిగా ఉంటుంది. సో ఇలాంటివి వాడండి. నేనైతే ప్రజెంట్ వాళ్ళకి ఇదే వాడుతున్నాను. ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది మొత్తం, టోటల్ మిక్సీ జార్ రెడీ అయిపోయింది.
ఇది అలా 4-5 వచ్చాయి కనుక ఇంకో దానికోసం చేసే ప్రయత్నం, వాచర్లన్నీ పీకటం ఇదంతని. ఇంకా టోటల్ తీసేసేయాలి, మొత్తం తీసేసి కొత్తగా వేయాలి కనుక జస్ట్ చూపించడం కోసం పెట్టాను. ఇవి వాటి బేస్లు, మొత్తం స్క్రాప్. సో ఇవన్నీ నేను డస్ట్బిన్లో అయితే పడేస్తాను. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి మిక్సీకి సంబంధించి, అంటే ఈ లోపల బుస్సులు ఎలా తీయాలి అనేది మన ఛానల్లో అయితే ఉంది. మీరు ఒకసారి సెట్ చేసినట్లయితే మన ఛానల్లో అయితే ఉంది. ఈ బుస్ని ఎలా తీయాలి, ఆ సాఫ్ట్ని ఎలా బిగించాలి అనేది కూడా క్లియర్గా ఇంకో వీడియో అయితే చేసి పెట్టాను. ప్రీవియస్ వీడియో అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఎందుకు నేను తొందరగా ముగించానంటే దీంట్లో పెద్ద విశేషమేమి ఉండదు, ఎవరైనా చేయొచ్చు ఈజీగా. సో అందుకని నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డాక్టర్ ఎలక్ట్రిక్.